విడిచిపెట్టి అతను ఏమైనా సంపాదించుకున్నాడా? అన్నీ కోల్పోయాడండి. నువ్వు సంఘాన్ని విడిచిపెడితే ఏం సంపాదించుకోలేవు. ఇతడు దేవుని సంఘాన్ని, ఇంకా చెప్పాలంటే తండ్రిని విడిచిపెట్టి ఆరోగ్యాన్ని కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు, తండ్రి ప్రేమను కోల్పోయాడు, బలహీనతను సంపాదించుకున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధతను కోల్పోయాడంట. ఎవరు? చిన్న కుమారుడు. దేవుని సంఘాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచన చాలామంది విశ్వాసాలకు ఉంటుంది. ఒక మాట అన్నామంటే టక్మని ఏంటి, షిఫ్ట్ నెక్స్ట్ మందిరానికి. మారటం కష్టమే, మారటం సులువే, కానీ స్థిరపడటమే ఏంటి? ఒక్కసారి నువ్వు స్థిరపడ్డావంటే నిన్ను ఎవ్వరూ కదిలించలేరంట. వాక్యం అంటుంది ఏంటి? నాకు మాట చెప్పనా, కష్టాలు మనగ్గాక మానులకు వస్తాయండి. ఎవరికి వస్తాయి? మాటలు మనగ్గాక ఎవరికి వస్తాయి? సేవకులు పొరపాటు కన్నా, మీరు విశ్వాసులు పొరపాటు కన్నా ఒకరినొకరు ఏం చేసుకోవాలంటండి, దైవ ప్రేమతో మనం అర్థం చేసుకొని మనం ముందుకెళ్తే మన కుటుంబాలు ఎలా ఉంటాయమ్మా? ఇక్కడి నుంచి మారం కుదిరి కదా అక్కడ రావా, అక్కడి నుంచి మారం కుదిరి కదా అక్కడ రావా, ఎక్కడైనా వస్తాయండి. నా ఒక్క మాట ఏం చెప్తానంటే, సలహా ఎవరికైనా, ఒకే మందిరంలో ఉంటే అంతకు మించిన శ్రేష్టమైన భాగ్యం నీకు. ట్రైన్ మారిద్ది కానీ స్టేషన్ మారిద్దమ్మా. స్టేషన్ అక్కడే ఉంటుంది కానీ ట్రైన్స్ అని ఏమవుతుంటాయి? నేనంటే ట్రైన్ లాగా మనం ఉండకూడదంట. ఎవరిలాగా ఉండాలి? స్టేషన్ లాగా ఉండాలి. జీవితకాలం స్టేషన్ అక్కడే ఉంటుంది. మెంబర్ ఆఫ్ ట్రైన్స్ వస్తూ పోతూనే ఉంటాయి, కానీ ఏముంటుంది అక్కడ? సంఘములో చనిపోయేంత వరకు ఎక్కడ ఉండాలి? స్టేషన్ వల్ల నువ్వు అక్కడే ఉండాలి. ఇతడు ఆ రీతిగా లేడంటండి. ఎంజాయ్ చేసి ఆనందంగా నడిపి అప్పుడు వస్తున్నాడు తిరిగి. ఒక మాట చెప్పన, తన చిన్న కుమారుడే, తండ్రి చాలా గ్రాండ్ ఫంక్షన్ చేశాడు. తండ్రి